ఉమ్, సహజీవనాలు పెళ్లిళ్ళు ఎన్ని అవుతాయి? ఉమ్, అవును. సహజీవనాల్లో ఉమ్, 100కి 10 పెళ్లిళ్ళే అవుతున్నాయి. అవును. 90 మంది పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు, ఉమ్, తర్వాత బ్రేకప్లే అవుతున్నాయి. అంతే. ఇప్పుడు అంతే ఉంటది. ఉమ్, దీంట్లో 50-50 ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం వీళ్ళు ట్రై చేస్తే గీస్తే గట్టిగా 60-70%కి వెళ్తారు. ఉమ్, దాంతోపాటు ఇంకోటి ఒక పెద్ద సమస్య ఒకటి ఉమ్, పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసి ఇప్పుడు సైలెంట్ డౌన్ ప్లే చేశాడు. ఉమ్, చంద్రబాబు చెప్పుంటాడు ఆగమని, ఉమ్, 10 ఏళ్ల పొత్తు మన దీర్ఘకాలిక పొత్తు అన్నాడు. అవును. దీర్ఘకాలిక పొత్తు అనగానే ఉమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆలపాటి రాజా ఉమ్, ఏం చేయాలి? 10 ఏళ్ల పాటు నాదేళ్ల మనోహర్ ఎదుర్కొన్న చేతులు కట్టుకుని ఉంచోవాలా? ఇంకే 10 ఏళ్ళ పాటు అసలు అంటే ఎమ్మెల్యే అంటేనే ఒక పవర్ సోర్స్ కింద అంతే. ఫీల్ అయ్యినే అవును. కదా అందరూ కొట్టుకు చేస్తుంది. ఎమ్మెల్యే, అంతే. ఎంపీ, ఆ పదవి ఓ కావాలి. ప్రజాప్రతినిధి అవును, అనేటువంటిది. అవును. ఎమ్మెల్సీలు కూడా వద్దు, మాకు రాజ్యసభలు కూడా వద్దంటున్నారుగా. కాదు, ఇదే ఉమ్, కావాలంటారంటే అవును. ఏంటి? ఇది ఒక పవర్ సోర్స్. ఉమ్, అట్లాంటిది 10 ఏళ్ళు ఎదుర్కొండా వాడు ఎమ్మెల్యేగా ఉంటాడు. ఉమ్, నేను మాత్రం సొత్త కూర్చోవాలి, ఉమ్. నాకు పిలిచి టీ ఇచ్చాడంటే అదే గొప్ప అని ఎవడన్నా ఫీల్ అంటే అవుతాడు. చాలా చోట్ల ఈ అవమానాలు అంటే వీళ్ళని కలుపుకోలేకపోతున్నారు, యాక్సెప్ట్ మొన్న ఎందుకు నిన్న మండపేట రామచంద్రపురం పర్యటన చేసినప్పుడు చంద్రబాబు గారు అక్కడ జనసేన నాయకుడు ఒక ఆయన వచ్చి కండ వేస్తుంటే పక్కకి నెట్టేశాడు. ఆయన వెంటనే రాజీనామా చేశాడు జనసేనకి. ఇంకా ఎన్ని అవమానాలు భరించాలి ఇలాంటిదని అమలాపురం దగ్గర. అలాగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. వీళ్ళు కూడా ఇంక ఇన్ని అవమానాలు భరించి పార్టీలో ఉండడవా ఇక్కడ ఇప్పుడే ఇలా ఉంటే ఇంక రేపు పొద్దున్న ఓట్లు ట్రాన్స్ఫర్లు ఇవన్నీ ఎలా జరుగుతాయండి? ఇప్పుడు మనం ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి జరుగుతున్నప్పుడు బంధువుల్లోనే అమ్మాయి బంధువుల్లో అబ్బాయి అయితే కనుక సర్దేసుకుంటారు, రారా ఏంది రైట్ రా అని. అవును, అవును. వేరు వేరు వచ్చినప్పుడు ఈ సంఘర్షణ వస్తుంది.